హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈ వీడియోలో నేను స్కూల్కి వెళ్ళే ముందు ఎంత తొందరగా లేచి ఏ పని చేసుకుంటాను, నా హడావిడి ఎలా ఉంటుంది, అన్ని పనులు ముగించుకొని నేను ఎలా వెళ్తాననేది ఈ వీడియో చూపించబోతున్నానండి. అప్పుడు ముందు వీడియోలో అయితే నేను స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్ ఏం చేస్తానో చూపించాను. ఇప్పుడు మార్నింగ్ అండి. ఇదో అండి 5:30కి అలా లేస్తానండి. లేచి ఫస్ట్ ఇంటి ముందరంటే క్లీన్ చేసుకుంటానండి. ఏమంటే ముందు ఇంటి ముందర చేసేసి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసుకుంటానండి. మాకైతే ఓపెన్ ప్లేస్ అండి మా ఇంటి ముందరంతా. అంటే చుట్టుపక్కల ఇండ్లు ఎక్కువ లేవు, అసలు లేవు. అందుకనే సూర్యుడు 5:30, 5:45, 6 లోపల వచ్చేస్తాడండి. అసలు ఎంత తొందరగా మా ఇంటికి వచ్చేస్తాడంటే అంత తొందరగా వచ్చేస్తాడండి. తను వచ్చే లోపల ఇంటి ముందర ముగ్గు వేసేస్తామని ప్రతిరోజు కొంచెం మళ్ళీ లేస్తాను. కానీ ఒక్కొక్కసారి ముగ్గు వేస్తున్నప్పుడే వచ్చేసింటాడు తను. ఈరోజైతే కొంచెం ఇంకా రాలేదండి, కొంచెం మోడం అట్లా ఉంది. అందుకనేసి ఇదో అండి మా ఇంటి దగ్గర 2 గేట్లు ఉంటాయండి. ఇది మెయిన్ గేటు, తర్వాత అటు సైడు చిన్న గేట్ ఉంటుందండి. అటు సైడు వేయాలి ముగ్గు, ఇటు సైడు వేయాలి. నాకైతే ముగ్గులు బాగా వచ్చండి, బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే ముందు మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ అలా చదువుకుని ముగ్గులంతా ఇండ్ల ముందర ప్రతి ఒక్కరు ముగ్గులు పెట్టేవాళ్ళమండి. అంటే వాళ్ళ ఇంటి ముందర పెద్ద ముగ్గు ఉంటే మా ఇంటి ముందర ఇంకొంచెం పెద్ద ముగ్గు అలా ఉండేది. అంటే ఒక వీధిలో ఉండేవాళ్ళమంతా చాలా కలుపుగోలుగా, ఏదైనా పండగ వస్తే అందరూ మా ఇంటి దగ్గర ఏ ముగ్గు పెట్టుకుందాం, ఈరోజు మీ ఇంటి అని నేర్చుకొని మరీ పెట్టుకునేవాళ్ళమండి. అప్పుడు ఫ్రెండ్స్ అంత బాగుండేవాళ్ళు. ఇప్పుడైతే పల్లెల్లో కూడా టౌన్ లాగా ఒకరినొకరు పట్టించుకునేలేదు, అట్లా అయిపోయిందండి. టౌన్లో ఎలా పక్కింటోళ్ళు తెలీదు, ఎదురింటోళ్ళు తెలీదు, అట్లా ఉంటామండి. ఇంకా సిటీలో అయితే చెప్పనక్కర్లేదు. కానీ అందరూ కలిసిమెలిసి సంతోషాలు దుఃఖాలు పంచుకునేట్లుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇక నా రొటీన్ వర్క్ అయితే ఫస్ట్ నేను క్లీనింగ్ చేసేసుకుంటానండి. 6:30 లోపల ఒక 1 అవర్ లోపల మొత్తం అంతా నా క్లీనింగ్ అయిపోతుందండి. ఇంట్లోనూ బయట మొత్తం అయిపోతుంది. తర్వాత నేను కిచెన్లోకి వెళ్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ముగ్గు నేను ఒకసారి వీడియోలో కూడా షార్ట్ వీడియోలో పెట్టానండి. చాలా ఈజీ అండి ఈ ముగ్గు అయితే. ముగ్గు వేసినప్పుడు ప్రతిసారి నేను ప్రతిరోజు ఎర్రమన్ను కూడా పెడతాను. ఎందుకంటే ఒట్టి ముగ్గే వేయకూడదు. తర్వాత ముగ్గుకి 4 వైపులా ఇలా గిర్రలు కూడా వేయాలండి. ఎందుకంటే మనకి అట్లనే ఒట్టి ముగ్గు వేసి వదిలేయకూడదంట. అలా వేస్తే భూత ప్రేత పిశాచాలు ఉంటాయి, అక్కడికి వస్తాయనేసి ఆకర్షణ అని అంటారు. కాబట్టి ముగ్గుకి 4 వైపులా ఖచ్చితంగా గిర్రలు వేయాలండి. ఓకే అండి, మార్నింగే కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. ఏం లేదండి, మనం యూట్యూబ్ చేయడము, మంచి సలహాలను ఇతరులకు ఇవ్వడము, మంచి సలహాలు మనం స్వీకరించడము ఒక ఎంటర్టైన్మెంట్ అండి. కొన్ని కామెడీల ద్వారా మనం నవ్వుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంటాము. ఆ వీడియోలు మళ్ళీ చూస్తే వాళ్ళ కామెడీ చాలా బాగుంటుంది. ఇలాంటివి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కూడా మన వీడియోలు అండి. ఇలాంటి వాటినంతా మనం ప్రోత్సహిస్తామండి, సబ్స్క్రైబ్ చేస్తాము, లైకులు కొడతాం. కానీ ఈ మధ్యన వచ్చే కొన్ని వీడియోలని, అస్సలు వల్గర్గా వచ్చే వీడియోలని లైక్ చేయొద్దండి, సబ్స్క్రైబ్ చేయొద్దండి. నాకు చేయకున్నా సబ్స్క్రైబ్ పర్లేదు, కానీ వాటికి మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళు చేసే పాప పనుల్లో మనం కూడా ఒక భాగం అయిపోతామండి. కాబట్టి దయచేసి అలాంటి వాటిని మనం ప్రోత్సహించొద్దండి. ఎందుకంటే ఈ మధ్యన వీడియోలో ఒకడు యూజ్లెస్ ఫెలో ఒక తండ్రికి చిన్న పాపకి ఒక వీడియో చూసి కామెంట్స్ పెట్టి దాన్ని వాడు ఎంత వల్గర్గా మాట్లాడడము అవంతా విన్నాం కదండి. అంటే అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తేనే కదండి వాళ్ళు ఇంతవరకు పైకి వచ్చాడు. వాడికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి. అంత 1,00,000 మంది వాడు చేసే పాప పనిలో వాళ్ళు కూడా భాగస్తులేనండి. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి దయచేసి అలాంటి వాటిని మనం ప్రోత్సహించకుండా ఉంటే మంచిదని నా ఒక సలహానండి. ఓకే అండి, ఇంకా టైం అయిపోతుందండి. మీకు ఈ సలహా చెప్పే లోపలే నా వర్క్ గబగబానే అయిపోతూ ఉంది. ఇక నేను స్నానం చేసి దేవుడి పూజ చేస్తానండి మార్నింగే. ఈరోజు బుధవారం కాబట్టి నేను వినాయకునికి దండకం చదువుకుంటానండి తప్పకుండా. శనివారము వెంకటేశ్వర స్వామి దండకం చదువుకుంటాము. ఇక
మంగళవారం అయితే నేను ఆంజనేయ స్వామి దండకం అండి. ఆంజనేయ స్వామి దండకం నాకు మొత్తం నోటికి వచ్చేసండి, అసలు చూడకుండా చదువుతాను. కానీ వినాయక దండకం నేర్చుకుంటూ ఉన్నాను. ఆ చిన్నదే ఒక 1 వీక్ లోపల ఈసారి నేర్చుకొని నెక్స్ట్ సారి చూడకుండా చెప్పాలనుకున్నాను. టైం లేదండి నేర్చుకునేదానికి, అంటే స్కూలు అలా సరిపోతుంది. ఖచ్చితంగా నేర్చేసుకుంటానండి. ఫస్ట్ కూర్చొని నేర్చుకుంటే రాదండి, ప్రతిరోజు పాడుకుంటుంటే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఓకే అండి, దేవుడు పూజ కూడా అయిపోయింది. ఇక పప్పు రుద్దేసి దానికి తాలింపు పెట్టేసి క్యారియర్ సర్దుకోవడమేనండి. ఇంకా టిఫిన్ అయితే దోశ పెట్టుకున్నాను. పప్పు నేను దోశకి సపరేట్గా ఏం చేయనండి, పప్పు చేస్తాం కాబట్టి పప్పులో దోశ చాలా బాగుంటుంది టేస్ట్. అందుకనేసి ఆ దోశ కూడా పప్పులోనే తినేస్తామండి. 8:20కి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. వ్యాన్ వచ్చేస్తుంది కరెక్ట్గా 8:20కి వచ్చేస్తుంది. అందుకని తొందరగా నేను వంట టిఫిన్ అంతా రెడీ చేసేసుకుంటాను. 5:30కి లేస్తే మొత్తం పని అంతా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఇదోండి క్యారియర్ రెడీ అయిపోయింది. ఇదోండి క్యారియర్లకి అన్నము, తర్వాత పప్పు అండి, కొద్దిగా పెరుగు. ఇదండి ప్రతిరోజు పెరుగు ఉంటుంది. ఇంకా ఏది పప్పు అయితే పప్పు కానీ కూర కానీ ఇది సాంబార్ ఏదైనా తీసుకొని వెళ్తానండి. పెరుగు మాత్రం ప్రతిరోజు ఉంటుందండి. ఇదండి నా క్యారియర్ లంచ్. ఇక టిఫిన్కి దోశ వేసుకుంటున్నానండి. దోశలోకి పప్పు బాగుంటుందండి, చట్నీ ఉండాలనే ఏం లేదు. ఏది కూర చేస్తే దాంట్లోకి ఆ టిఫిన్కి సరిపోతుంది అనుకుంటే, ఒక్కొక్కసారి చపాతీ ఉంటే కూడా పప్పులేక బాగుంటుంది, చపాతీ కూడా చేసేసుకుంటానండి. ఇదండి మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వచ్చి మళ్ళీ షాప్ నుంచి వచ్చి తను వేసుకుంటారు దోశలు. ముందే వేసి పెడితే చల్లగా అయిపోతాయి కదండి, అందుకనేసి. ఇదండి టిఫను. ఓకే అండి, ఇక్కడ నేను టిఫిన్ తినేసి స్కూల్కి బయలుదేరుతానండి. ఇదండి నా రొటీన్ వర్క్. ఎలా ఉందండి? వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో చెప్పాను కదండి, వల్గర్ వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేయబాకండి. పాపం మనం కూడా పంచుకుంటామండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.